నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం దేవుని మనస్సుకు సంబంధించిన ఒక మంచి అంశాన్ని బైబిల్ నుండి మీ అందరితో కలిసి ఆలోచించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఒక చక్కని కుటుంబంలో ప్రేమానురాగాలు పంచబడుతున్న కుటుంబంలో మమతలు ఆప్యాయతలు బహుగా దొరుకుతున్న ఒక కుటుంబంలో ఒకరిని ఒకరు విడిచి ఉండలేని కుటుంబం ఉన్న పరిస్థితుల్లో వారిలో ఏ ఒక్కరైనా కనబడకుండా పోతే ఆ కుటుంబం ఎదుర్కొనే సమస్యలు, ఆ కుటుంబం మానసికంగా కృంగిపోయే పరిస్థితులు, వీటిని గూర్చి మనం ఆలోచించగలిగితే చాలా బాధాకరంగా ఉంటుందండి. ఎందుకంటే తాము ప్రేమించిన తమవారు, కన్నవారు కావచ్చు, కట్టుకున్నవారు కావచ్చు, ఇలా ఎవరైనా ఒకవేళ విపత్కర పరిస్థితుల్లో ఇంటికి రాకపోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆ కుటుంబ పరిస్థితి ఒకవేళ మీ కుటుంబానికి సంభవిస్తే ఎలా ఉంటుందో మీరు అందులో నిమగ్నమై మీరు ఆలోచించాలి. ఈరోజు ఇది నేను ఎందుకు చెబుతున్నాను అంటే, దేవుడికి ఒక చాలా పెద్ద కుటుంబం ఉంది. ఏంటి ఆ కుటుంబం? ఎవరిదా కుటుంబం? అది సాక్షాత్తు తండ్రి అయిన దేవుని కుటుంబం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుంటే, పౌలు ఎఫెసీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలోని మాటను చూడగలిగితే, పరలోకమందు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, అంటే భూమి మీద ఉన్న సకల కుటుంబాలకు ఆయనే తండ్రి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి? ఏమండి, ఎన్ని కుటుంబాలు భూమి మీద ఉన్నాయి చెప్పండి? కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయండి, లక్షలు. ఈ లక్షల కుటుంబాలు దేవుణ్ణి గుర్తించినా గుర్తించకపోయినా, దేవుణ్ణి అంగీకరించినా అంగీకరించకపోయినా వారైతే దేవుని కుటుంబమే. దేవుడు అనుకుంటున్నాడు, మీరు నా కుటుంబం. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అనే పద ప్రయోగం చేశాడు. చూడండి, ఆ పదాన్ని వాడాడు ఆయన. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము. ఎంత చక్కటి బైబిల్! అంటే ప్రతి కుటుంబానికి తండ్రి దేవుడేనా? లేదు ఆయన యందు విశ్వసించిన వారే ఆయన కుటుంబమా? రెండిటికి ఎంత తేడా ఉందో చూడండి. ఆయన యందు విశ్వసించిన వారినే తన కుటుంబంగా దేవుడు అనుకుంటే క్రైస్తవులు ఆయన కుటుంబం అవుతారు. నమ్మని వారు కుటుంబాలు కారా? కుటుంబాలే. కనుక భూమి మీద ఉన్న కుటుంబంలోని ప్రతి కుటుంబము నాదే, నేనే ఆ కుటుంబానికి తండ్రిని, యజమానిని అని దేవుడు చెప్పుకుంటున్నాడు. అంటే కుటుంబ వ్యవస్థ పట్ల ఆయనకి ఎంత ఆలోచన ఉందో మీరు ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోకంలో కూడా ఒక ఫ్యామిలీ ఉంది, కుటుంబం. భూమి మీద కూడా అనేక కుటుంబాలు ఉన్నాయి. అంటే దేవుడు కుటుంబంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చాలామంది ఒంటరిగా జీవించాలనుకుంటారండి, ఏకాకిగా. ఏముంటుంది అందులో సంతోషం? ఎవ్వరూ లేకుండా, ఏమండి, ఒక జీవితానికి తోడు లేకుండా, మాట్లాడుకోవడానికి మనిషి లేకుండా, కష్ట నష్టాల్లో చెప్పుకొని ఆదరించడానికి వ్యక్తి లేకుండా ఎలా ఉండగలరండి? ఖచ్చితంగా ఒక కుటుంబం అనగానే ఒకరి మీద ఒకరు ఆధారపడిందే కుటుంబం. ఒక తండ్రి కుటుంబానికి యజమాని అయితే భార్య, పిల్లలు అందరూ ఆయన మీద ఆనుకొని బ్రతుకుతుంటారు.
ఆ కుటుంబ యజమాని బాధ్యత ఏంటి? పిల్లల అవసరతలేంటి? భార్య అవసరతలేంటి? వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి అవసరత ఏంటి? తండ్రి అవసరత ఏంటి? ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి తండ్రి కావచ్చు, లేదా పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు కావచ్చు, ఆలోచిస్తాడు. వారిలో ఏ ఒక్కరు ఇబ్బంది కలిగినా వెంటనే ఆ బాధను కుటుంబం అంతా కలిసి పంచుకుంటారు. అవునా కదా? మీరు చెప్పండి. ఒక కుటుంబానికి ఒక ఆపద వస్తే, ఒక కుటుంబానికి ఒక శ్రమ సంభవిస్తే, కుటుంబ సభ్యులందరూ వెంటనే ఒకవేళ భర్త ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకోండి, భార్య ఉంటుంది, పోన్లేండి, కష్టాలు మనుషులు కాకపోతే చెట్లకు వస్తాయా? మేమందరూ ఉన్నాం కదండి, మీరు ఎందుకు అధైర్యపడతారు? ఎంత చక్కని ఓదార్పు. పిల్లలు వచ్చి, నాన్న ఏడవక నాన్న అని వాళ్ళు కన్నీళ్లు తుడుస్తుంటే, వాళ్ళు ఆదుకుంటుంటే, వాళ్ళనే మాటలకు ఆ కుటుంబ యజమానికి ఎంత ఆనందం, ఎంత ప్రోత్సాహం. అవునంటారా? ఎస్, అవును. ఈరోజు భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ కూడా దేవునికి ఎంతవరకు ఆయన కన్నీటిని తుడిచే ప్రయత్నం చేయగలుగుతున్నాయి చెప్పండి? దేవుడికి కన్నీరేంటి? దేవుడికి బాధ ఏంటి? మన బాధలు దేవుడితో చెప్పుకోవడానికి కదా దేవుడు ఉన్నాడు అనే పరిస్థితుల్లో ఈరోజు మానవ వ్యవస్థ ఉంది. దేవుడు అనగానే ఆపద మొక్కులవాడు, ఆపదలకి మొక్కుతారు ఆయన్ని. దేవుడు అనగా ఆపదల్లో ఆదుకునేవాడు దేవుడు, మా కష్టాలు తీర్చేవాడే దేవుడు, మా అవసరతలు తీర్చేవాడే దేవుడు అనుకుంటున్నారు. కానీ దేవునికి అవసరతలు ఉన్నాయి, దేవునికి సమస్యలు ఉన్నాయి, దేవునికి కోరికలు ఉన్నాయి, దేవునికి బాధ్యతలు ఉన్నాయి, దేవునికి వేదన ఉంది. సమాజం ఈ కోణంలో ఈరోజు ఆలోచించదండి. కానీ బైబిల్ చెబుతుంది కుటుంబ యజమానికి కుటుంబం యొక్క ప్రోత్సాహం ఎంత అవసరమో. చాలా సందర్భాల్లో అండి, ఎప్పుడైనా కుటుంబంలో ఒక సమస్య వస్తే అందరూ విడిచిపెట్టేస్తారండి, బంధువులు కూడా విడిచిపెట్టేస్తారు కొన్ని సందర్భాల్లో. కానీ ఎప్పుడూ కూడా కుటుంబాన్ని విడిచిపెట్టని కొందరు వ్యక్తుల్లో మొదటిగా భార్య ఉంటుంది, రెండోది పిల్లలు ఉంటారండి, మూడోది తల్లిదండ్రులు ఉంటారండి. అవునా కాదా? మీరు ఆలోచించండి. ప్రపంచం ఒకవేళ మిమ్మల్ని అవమానిస్తున్నా, ప్రపంచం మీ మీద నేరస్థాపన చేస్తున్నా, మీరు చెడ్డవాళ్ళు అని ప్రపంచం మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నా, మీ పక్షాన నిలవబడేది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. అవును, ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఎందుకున్నారు? కుటుంబం గనుక, వాళ్ళ మధ్య ఉన్న బంధం గనుక. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ప్రియులారా, అలాంటి మంచి బంధాన్ని కలిగిన కుటుంబం కష్ట నష్టాల్లో ఒకరి ఎడల ఒకరి బాధ్యత కలిగి, ఏమండి, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పరచకూడదు అని భార్య ఆలోచించడం, భర్తకి ఈ సమయంలో ఈ బాధ నేను పెట్టకూడదు, భర్త పరిస్థితి ఆర్థికంగా బాగాలేదు కనుక కొన్ని అడగాలని భార్య అనుకుంటుంది. ఏమండి, అందరిలాగే ఆమె కూడా స్త్రీయే కదా, అడగాలి అనుకుంటుంది. కానీ ఈరోజు ఆయన పరిస్థితులు బాగాలేవు ఆర్థికంగా, నేను నా కోరికలన్నీ ఆయనతో చెప్పి నేను ఇబ్బంది పెట్టలేను అని సర్దుకుపోతుందే కుటుంబం కనుక. పిల్లలు ఉంటారండి, చాలా ఉత్తమమైన పిల్లలండి. అయ్యో, మా నాన్నగారి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, ఇలాంటి సమయంలో నేను అడగొచ్చో అడగకూడదో, నేను అడిగితే ఆయన ఎక్కడ బాధపడతారో అని తమ అవసరతలు కూడా చెప్పలేని అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారండి. వాళ్ళండి కుటుంబం అంటే. అవును. ఇక తల్లిదండ్రులు అంటారా, ఇంకా పెద్ద మనసు వాళ్ళది. ఈ సమయంలో నా కొడుకుని నేను కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు, ఇలాంటి పరిస్థితుల్లో నా కుమార్తెను నేను కాకపోతే ఎవరు ఆదరిస్తారు అని అనుకునేదండి తల్లి, తండ్రి, కుటుంబం కనుక. ఇలాంటి ప్రేమ కలిగిన కుటుంబంలో ఎవరైనా కనబడకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? నీ భర్త ఉదయాన్నే పనికి వెళ్ళాడు, సాయంత్రం రావాలి, రాలేదు, భార్య ఎదురు చూస్తుంటుందండోయ్. ఎంత పనిలో బిజీగా ఉన్నా టైం చూస్తుంటుంది, మా ఆయన రావాలి ఈ టైంకి, మా వారు వచ్చేయాలి ఈ టైంకి. ఎందుకు చూస్తుంది? ఏదో తెలియని బంధం, అనుబంధం అంటారు దాన్ని. వ్యక్తుల మధ్య కనిపించని ఆకర్షణతో కూడిన సంబంధం అది.
ఇద్దరి మధ్యన తాళ్ళేమీ లేవు, ఇద్దరి మధ్యన చైన్స్ ఏమీ లేవు, కానీ ఒకరి కోసం ఒకరు ఎదురు చూపులు. రాలేదు, ఏంటి మా ఆయన రాలేదు, సర్లేదు ఆలస్యమే ఉంటుంది. ఎంత లేట్ అయినా 9-10 కల్లా చేరిపోతాడు అనుకుంటే 12 అయింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ భార్య పరిస్థితి? ఎందుకో కంగారు వస్తుంటుంది, అందరికీ ఫోన్ చేస్తుంది, బంధువులకు ఫోన్ చేస్తుంది, అక్క చెల్లెళ్ళకి ఫోన్ చేస్తుంది. ఏంటనండి ఈరోజు ఇంకా ఆయన రాలేదు, నాకు కొంచెం కంగారుగా ఉంది. వాళ్ళు ఏమంటారు, వాదాడుస్తారు, ఏం పర్లేదులే అమ్మా, ఏదో వచ్చేస్తారులే పర్లేదు. ఉదయమైనా రాలేదనుకోండి, ఇక కంగారుతో ఆగదండి. కన్నీరు మున్నీరైపోయి ఏమైపోయారు రావాల్సిన వ్యక్తి. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ అందుబాటులో లేదు, మనిషి సమాధానం ఇవ్వటం లేదు. ఎక్కడున్నారు, ఏంటి, ఎంత లేట్ అని, సమయానికి రాలేదేంటి అనే వాళ్ళు కంగారు ఉంటుంది చూసారండి, అది వర్ణనాతీతం. ఇక కొంతమంది సలహాలు సూచనలు, వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఎందుకు రాలేదు ఆయన, ఇస్తారు కదండి. కనబడకపోతే ఏం చేస్తారు, వెంటనే కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా నా భర్త కనిపించట్లేదండి, ఎప్పటి నుంచి అమ్మా కనిపించట్లేదు, నిన్న రాత్రి నుంచి రావాలండి, ఎప్పుడు వెళ్ళాడు ఇంట్లోంచి, ఇంకా అన్ని వివరాలన్నీ వాళ్ళు సేకరిస్తారు. ఇలా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో మొదటి రోజు రెండో రోజు గడుస్తుంటే ఆ కుటుంబానికి ఎలాగుంటుంది చెప్పండి. గంటలు గడిచే కొద్దీ ఎంత భారం అంటే, ప్రతి నిమిషం ఒక పెద్ద బండరాయి నెత్తి మీద బరువు పెడుతున్నట్టుగా ఉంటుందండి. గుండెల నిండా బరువు, ఏమైపోయాడు, ఇంకా లేనిపోని ఆలోచనలు, ఎక్కడైనా చనిపోయాడా. ముందు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ప్రాణం పోయిందా, ప్రమాదం బారిన పడ్డాడా, ఏమైంది. పోనీ ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే ఫోన్ చేస్తారుగా, ఫోన్ కూడా చేయలేదంటే ఏంటి అర్థం, ఏమైందో. అంటే ఒక వ్యక్తి కనిపించకపోయినంత మాత్రాన ఆ కుటుంబం ఎంత విలవిలలాడిపోతుందో ఆలోచించండి. ఇది కుటుంబ యజమాని కోసం కదా, ఆ యాంగిల్లో ఇప్పుడు ఆలోచించాం. కళాశాలకు వెళ్ళిన అమ్మాయి రాలేదనుకోండి, ఇది ఎలా ఉంటుంది చెప్పండి. ఇంటిలో ఒక ఆడబిడ్డ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రావాలి, ఏంటి అమ్మాయి రాలేదు, అందులో ఆడపిల్ల, రోజులు బాలేవు, ఏమైంది, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా రేప్ చేశారా, ఎవరైనా ప్రాణం తీశారా. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అలాంటివి, ఎంతోమంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు, కాళ్ళు చేతులు చివరి కళ్ళు కూడా తీసేసి గుడ్డివాళ్ళుగా మార్చి వికలాంగులుగా చేసేసి ఏమంటే భిక్షాటన వృత్తిలో పడేస్తున్నారు. మరికొంతమంది అయితే వ్యభిచార వృత్తిలోకి నెట్టేస్తున్నారు. ఆడపిల్లలని అయితే ఎత్తుకెళ్ళిపోవడం, రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసుకోవడం. ఇప్పటికీ స్టిల్ నౌ ఈరోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితులు, మన దేశంలో ఉన్న పరిస్థితులు కూడా, ఒక బిడ్డ రాకపోతే ఎలా ఉంటుంది, బడికి వెళ్ళిన ఒక చిన్న బిడ్డ రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. మన కొడుకు చిన్నోడు 2 సంవత్సరాలు, వాడు రాలేదు, ఎలా ఉంటుంది మనకి. ఎవరైనా కనిపించకపోతే మనిషిలో ఉండే ఆందోళన, అది మనం ప్రేమించేవాళ్ళు, మనం ఇష్టపడేవాళ్ళు, మనం వాళ్ళ మీద మనసు పెట్టుకున్న వాళ్ళమైతే రోజు వాళ్ళని చూడాలి, రోజు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ చూపు లేకపోతే, వాళ్ళ మాటలు లేకపోతే మనం ఉండలేము. ఇంకంతే, ఆ రాత్రి పడుకున్న మంచం వైపు చూస్తుంటాం, ఏంటి, ఎందుకంటే పక్కన వ్యక్తి లేడు, మనిషి లేడు. రోజు ప్రతి రాత్రి నా పక్కన పడుకునేవాడు, రోజు నేను పెట్టే అన్నం తినేవాడు, రోజు నన్ను పలకరించి మాట్లాడేవాడు. అదే పిల్లలైతే రోజు నన్ను చక్కగా ముద్దుగా పలకరించేది, నాతో మాట్లాడేది, ఆడుకునేది. ఒక్కసారి ఆలోచించండి, మీ కుటుంబంలో మీరు ప్రేమించిన వ్యక్తి కనబడకపోతే మీరు ఉండగలరా? అప్పుడప్పుడు బస్సుల మీద, బస్ కాంప్లెక్స్ల దగ్గర, రైల్వే స్టేషన్లో ఫోటోలు వేస్తారండి. ఏంటో తెలుసా? మిస్సింగ్ అంటే కనబడుటలేదు అని బొమ్మ వేస్తారండి. బొమ్మ వేసి ఏమంటారో తెలుసా అండి, ఎవరైనా ఒకవేళ ఈ వ్యక్తిని చూసినట్లయితే, ఇంత వయసు ఉంటుంది, ఇతని పేరు ఇది, ఇంత ఛాయలో ఉంటాడు, చామన్ ఛాయలో ఉంటాడు, ఏమండి ఇతని వయసు ఎంత, పలానా రోజు నుంచి కనిపించడం లేదు, ఎవరైనా ఈ వ్యక్తిని కనుగొనేళ్ళ దయచేసి కింది నెంబర్లకు ఫోన్ చేయండి. చూసారు ఎప్పుడైనా మీరు అలాంటివి? బోల్డ్ చూసాం ప్రకటనలు అలాంటివి. అంటే మనమేంటి ఈజీగా తీసుకోండి, ఎందుకంటే తప్పిపోయింది మనోళ్ళు కాదు కదా, కనబడకుండా పోయింది మనోళ్ళు కాదు కదా, మనం ఈజీగా తీసుకుంటాం. ఎవరో కనబడలేదట్రా, బస్సుల మీద ఎవరో మిస్సింగ్ అట్రా, కనబడట్లేదు. కానీ ఆ వ్యక్తి నీకు సంబంధించిన వ్యక్తి అయితేనే ఆవేదన ఏంటో అర్థమయ్యేది. అవునా? ఎస్. కుటుంబం అంటే ఏంటి? కుటుంబంలోని ఒక వ్యక్తి
భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు కావచ్చు, కనబడకపోతే మనం పడే ఆందోళన, వేదన ఇంతంత కాదండి. అన్నం పెట్టిన అన్నం సహించదండి. అన్ని వాళ్ళ జ్ఞాపకాలు వస్తుంటాయండి. అన్ని వాళ్ళని కూర్చిన సంగతులే మన బుర్రలో గింగురుమని తిరుగుతుంటాయండి. వాళ్ళు మాట్లాడినట్టుగా, వాళ్ళు పిలిచినట్లుగా, వాళ్ళు పలుకుతున్నట్లుగా, వాళ్ళతో సంభాషిస్తున్నట్లుగా, వాళ్ళతో మన గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తుంటాయండి. కనబడకపోతే ఉండే పరిస్థితి అది. తెలుసు కదా, ఇప్పుడు అర్థమైందా? ఊహించుకోండి ఒకసారి, మీ ఇంటిలోని మీరు ప్రేమించే వ్యక్తి కనబడకపోతే ఒక 2 రోజులు అయింది అనుకోండి, పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు, ఏమండి ఏమైంది, ఇంకా ఆచూకీ దొరకలేదమ్మా, ఏం వివరాలు దొరకలేదమ్మా. 3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ ఫోన్ నుంచి, అమ్మ సముద్రం దగ్గర ఎవరో ఈ వయసులో ఉన్న ఒక అబ్బాయి శవం దొరికింది, మీరు ఎవరేమో ఒకసారి చూడండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి మీ మనసు? అవునో కాదో కాకపోయినా వెంటనే మీ గుండె పగిలిపోయి బద్దలైపోయి పరిగెత్తుకుంటూ కన్నీరు మున్నీరే వెళ్ళిపోతారు. ఇంతకు ఎవరు? నా వాళ్ళు కాకుండా ఉండాలి, నా వాళ్ళు కాకుండా ఉండాలి, నా వాళ్ళు కాకుండా ఉండాలనుకుని మీరు వెళ్తారు. అవునా? ఎస్, అలాగే అనుకుని వెళ్తారు. కనబడకపోయే కలిగే పరిస్థితి, దుస్థితిది. నిజంగా ఒకవేళ ఒక వారం తర్వాత కనబడకపోయిన వ్యక్తిని మీరు ఇంకా ఆశలు వదులుకొని ఏడుస్తూ ఇంటిలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి మీకు కనిపించలేని, మీ అమ్మాయి కనబడకుండా పోయింది అనుకోండి, మీ అమ్మాయి కనబడకుండా పోయింది, ఆమెను తీసుకొని మీ గుమ్మలో నిలబడ్డాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీ పరిస్థితి ఆలోచించండి. బాబోయ్, నా కూతురు వచ్చేసింది, నేను వెతికిన వ్యక్తి వచ్చేశాడు, ఎలా వచ్చారు, ఎలా తీసుకొచ్చారు మీరు? కథంతా చెబుతాడు. ఇదిగోండి, కొందరు మత్తుమంది ఇచ్చేశారు, అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నారు, ట్రైన్లో చాలా దూరం తీసుకెళ్ళిపోయారు, అక్కడ అమ్మాయికి స్పృహ వచ్చింది, నేను కనిపెట్టాను, ఈ అమ్మాయి ఈరోజు తప్పించుకొని పరిగెట్టబోయింది, రాష్ట్రాలు దాటిపోయింది అప్పటికే. ఏమండి, ఎవరో మంచి వ్యక్తి కనబడ్డాడు, ఆ వ్యక్తి వాళ్ళ చేతుల నుంచి తప్పించాడు, మళ్ళా 2 రోజుల తర్వాత ప్రయాణం చేసి ఎక్కడమ్మా నీ అడ్రస్ ఎక్కడని కనుక్కొని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు మీరు ఏమంటారు చెప్పండి ఆ వ్యక్తిని? బాబు, నీ పాదాలు ఒకసారి చూపించిన ఆయన, నిజంగా నువ్వెంత గొప్పోడివయ్యా, మేము లేదు రాదు అనుకున్న బిడ్డని మరలా తిరిగి ఇంటికి తీసుకొచ్చావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి చెప్పండి? జీవితాంతం వాళ్ళు మర్చిపోగలమా? మనం వాళ్ళ జీవితంలో మర్చిపోగలమా? మనం ఎదురు చూసే వాళ్ళని తిరిగి తీసుకొస్తే ఆలోచించండి. ఏమంటే ఒక గుర్తు తెలియని మృతదేహం దొరికిందంటే యాక్సిడెంట్లో, అచ్చం చూడడానికి మీ వారు దానిలాగే ఉంది, మీ భర్తలాగే ఉంది అని అంటే చూస్తారు, భార్య చితికిపోయిందంతా, గుర్తుపట్టలేరు. ఏమండి, అప్పుడు ఏమనుకోవాలి? కాలిపోతే ఏమనుకుంటారు చెప్పండి? ఏదో ప్రమాదం జరిగింది. అలాంటి వ్యక్తి చనిపోయాడు అని అనుకున్న తర్వాత ఏమండి, ఒక 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏమైంది? ఎలా ఉంటుందండి మన పరిస్థితి? ఇంకా లేడు రాడు చనిపోయాడు అనుకున్న వ్యక్తి కళ్ళ ముందు మనకు ప్రత్యక్షంగా కనబడితే అసలు మీ ఆనందానికి అవధులు ఉంటాయా? జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్పమంటారా? నా చిన్నప్పుడు జరిగిందండి ఇది. ఇక్కడే విశాఖపట్నం పోర్ట్ హై స్కూల్ అని, ఇప్పటికీ ఉందా హై స్కూల్, పోర్ట్ హై స్కూల్. మంచి భయంకరమైన వర్షాలండి, తడిచి ముద్దయిపోతుంది రాష్ట్రం అంతా కూడా, నానిపోతున్నాయి ఇళ్ళన్నీ కూడా, ఎండలేదు, 10 రోజులుగా కుండపోత వర్షాలు. ఇంచుమించు 1989, 90 ఆ టైంలో అండి. ఆ టైంలో ఒక మన చర్చికి సంబంధించిన వాడి పేరు దైవప్రసాద్. వాడి పేరు దైవప్రసాద్ అంటే దేవుని ప్రసాదం వాడి పేరు. దైవప్రసాద్ అంటే అర్థం అదే కదా. ఏమండి, తెల్లవారి బడికి పంపించేశారు, వర్షమైనా, ఎందుకంటే బడి మానిపించారు కదండి, ఎందుకంటే బడి అంటే మనకు అంత బాధ్యత, గుడిగిచ్చైనా బడికి పంపించేస్తాం. ఏమండి, మొత్తానికి బడికి పంపించారు. వాళ్ళ నాన్నగారు దైవాధీనం గారు, ఆయన పేరు దైవాధీనం, ఇతని పేరు దైవప్రసాద్. ఈ దైవాధీనం గారు పోర్ట్ ట్రస్ట్లో పనిచేస్తున్నారు. ఆయన ఏదో ఫోర్మెన్ కింద దేని కింద పనిచేస్తున్నారు, క్వార్టర్స్లో ఉంటున్నారు. ఆ క్వార్టర్స్ పక్కనే స్కూల్ అండి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ స్కూల్. సరే, బిడ్డ వెళ్ళిపోయాడు. సరిగ్గా మధ్యాహ్నం 1:02 అవుతుందండి, భోజనం తర్వాత పెద్ద వర్షం అండి. మీరు నమ్మరండి, ఉన్న పళంగా స్కూల్ అంతా కుప్పకూలిపోయిందండి. చాలామంది పిల్లలు చచ్చిపోయారండి అందులోనే. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్.
మీలో పెద్దవాళ్ళని కొంతమందికి తెలుసు. ఇక తల్లిదండ్రులందరూ అండి, ఎందుకంటే శిథిలాల క్రింద ఉన్నారు పిల్లలందరూ కూడా. ఇంకా లబో దిబో గుండెలు కొట్టుకొని ఏడుస్తున్నారండి. శవాలు చితుకుపోయి చిన్నపిల్లలు. ఒక్కొక్క శవాన్ని తొలగించాలంటే పెద్ద పెద్ద అవి రావాలి కదండి, ఆ ప్రొక్లైనర్స్లు అటు వచ్చి ఆ ఎత్తైన, ఎందుకంటే 2-3 అంతస్తులు, అందులో సరిగ్గా కట్టరు కదండి. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అంటే సరిగ్గా కట్టరు. ఎప్పుడు చూడండి ఆ గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ స్కూళ్ళు చూడండి ఎలా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆఫీసులు అట్లా నమ్మకండి, ఎప్పుడు భయం అట్లా చూసినండి. ఎందుకంటే నాణ్యతా ప్రమాణాలతో ఉండవండి ఇవి. లంచాలకు మరిగి చాలా దారుణంగా సిమెంటు బదులు ఏమండి చాలా నాసిరకమైన సిమెంటు, ఇసుక బదులు విపరీతమైన ఇసుక, సముద్రపు ఇసుక లాంటిది కలిపేసి వాడేసి డబ్బులు మిగిల్చుకోవడానికి కట్టేస్తుంటారండి. ఐరన్ కూడా చాలా స్ట్రాంగ్ ISI మార్క్ ఉన్న స్టాండర్డ్ స్టీల్ వాడరండి, డబ్బులు కదా, లంచం. అలా కట్టేశారండి దాన్ని. కుప్పకూలిపోయిందండి బిల్డింగ్. తల్లిదండ్రులందరూ రోడ్డు మీదకి వచ్చి కేకలు చూడాలి. గోల 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 గోల, ఏడుపులు, శిథిలాలు. ఎప్పుడు తీస్తారు శిథిలాలు? పాపం దైవజనం గారు కూడా తెలిసింది. ఆయన భార్య, మిగతా వాళ్ళందరూ, కుటుంబీకులందరూ వచ్చేసి గుండెలు బాదుకుని ఏడుస్తున్నారండి. నా కొడుకు నేనే పంపించానండి బడికి, నేనే పంపించానండి ఉదయం బడికి. అప్పటికాడు వెళ్ళనన్నాడట. ఆడు నా ఫ్రెండు, ఆ దైవప్రసాద్ అన్నోడు నా స్నేహితుడు. అంటే నేను వాడు సమాన వయస్కులు, ఇప్పుడు కూడా నా వయసే వాడిది. ఏమండి అలాంటి సమయంలో ఏమండి సాయంత్రం అవుతుందండి, 5-6 ఆ టైంకి. ఇంకా చీకటి పడుతుంది. చీకటి పడుతున్న టైంలో అందరూ ఏడుస్తున్నారండి. లైట్లు వెలిగించారు, తల్లిదండ్రులు అందరూ ఏడుస్తున్నాడు. ఇంక వీళ్ళు అనుకున్నారు దైవప్రసాద్ కూడా చచ్చిపోయాడని. ఇంటికి వచ్చాడండి మహానుభావుడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మా నాన్న ఏరైనా సరే విషయం చెప్తారు కదా, స్కూల్ పడిపోయిందిరా, అమ్మా నాన్న అందరూ అక్కడ ఉన్నారండి విషయం. పరిగెత్తుకొని బడి దగ్గరికి, స్కూల్ దగ్గరికి వచ్చారండి. ఇక చూడండి వాళ్ళ అమ్మా నాన్న వాడిని చూసి, ఆయన కొట్టాలో తెలీదు, ఆయన ముద్దు పెట్టాలో తెలీదు, ఆయన ఎత్తుకోవాలో తెలీదు, కౌగిలించుకోవాలో తెలీదు. చచ్చిపోయాడు అనుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇంకా శిథిలాలు తీయలేదు, పిల్లలు చాలామంది కింద ఉండిపోయారు. అందులో వీడి క్లాస్ రూమ్ కూడా కూలిపోయింది. ఏరా ఎక్కడికి పోయావరా అని అడిగారండి. మేము నలుగురు స్నేహితులు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్కూల్లోంచి దొంగచాటుగా గెంతి, ఇష్టం లేక లెక్కల మాస్టారు పాఠం చెప్తాడు, వాడు కొట్టేస్తాడని భయంతో ఆడుకోవడానికి గ్రౌండ్కి పోయామని చెప్పారండి. గ్రౌండ్కి మారిపోయారండి వీళ్ళు. అంటే వాడు నిజంగా ఆటల కోసం గోడ దూకి గ్రౌండ్కి వెళ్ళిపోవటం వాడు ప్రాణం బతికించిందండి. ఇప్పటికీ బతికి ఉన్నాడండి వాడు. అంటే ఒక విధంగా అది తప్పే, కానీ ఎందుకో ఆ సమయంలో వాడి స్నేహితులు పురుకొల్పారు. ఆడుకుందాం పదరా, మాస్టర్ వస్తే కొట్టేస్తాడరా మనల్ని అనేసరికి, పెట్టగోళ్ళ కదండి, చిన్న గోళ్ళ. ప్రభుత్వ కళాశాల అంటే ఎవడ పట్టించుకుంటాడండి. దొంగచాటుగా మధ్యాహ్నం వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారండి. వీళ్ళకి తెలియదండి ఇక్కడ కూలిపోయినట్లుగా, ఇక్కడ ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నట్టు వాడికి తెలియదు. ఆట అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఇల్లు చేరారు. నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోయారంటే, దేవుడికి ఎన్నిసార్లు వందనాలు చెప్పారంటే, నా కొడుకును బతికించావు తండ్రి అని. మళ్ళీ ఎంతమంది కొడుకులు ఉన్నా, అతనికి 6 సంతానం. అందులో వీడు రెండోవాడు. అంటే ఎంతమంది సంతానం ఉన్నా ఒక్కడు కాసేపు కనబడకపోయేసరికి తిరుగు రాడు అనుకునేసరికి, వాడు నిజంగా కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఎంత అద్భుతం జరిగింది. నిజంగా వాడు తిరిగి వచ్చాడు, మాకు అదే చాలు. ఆ ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఒకళ్ళు నిజంగా శిథిలాల కింద వాడు వెళ్లకుండా ఉండిపోతే, వాడి శవాన్ని బయటికి తీసినప్పుడు ఆ తల్లిదండ్రుల మనసు ఎలాగ ఉంటుందో ఆలోచించండి. తట్టుకోగలరా? తట్టుకోలేరు. ఇదంతా నేను ఎందుకు చెప్పాను తెలుసా? పరలోకమందున్న దేవుని కుటుంబం, భూమి మీద మనమంతా ఆయన కుటుంబీకులం. మర్చిపోకండి. ఇప్పుడు ఒక మాట మీరు చదవాలి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 176వ వచనం. 119వ కీర్తన 176. తప్పిపోయిన గొర్రెవలే నేను, ఒక మనిషి అంటున్నాడు, నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరుచువాడను కాను. నువ్వంటే నాకు భక్తి ఉందయ్యా. కానీ తప్పిపోయిన గొర్రెలు అంటోండి నేను. మనం ఎన్నిసార్లు తప్పిపోవట్లేదు చెప్పండి దేవునిలో నుంచి?
తప్పిపోవట్లేదా? ఎన్నిసార్లు ఆయన గిరిగిస్తున్నా, ఎన్నిసార్లు ఆయన వాక్యాలు చెబుతున్నా మనం తప్పిపోతూనే ఉన్నామండి. తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగి తిని ఎక్కడికో వెళ్ళిపోయాను, నేను రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాను. నేను నీ సేవకుని వెతికి పట్టుకొనుము. నేను ఎంత వెళ్ళిపోయినా నేను నీ సేవకుడేనయ్యా, నన్ను వెతికి పట్టుకో అన్నాడు. చూడండి, వెతికి పట్టుకో. వెతకాలా? తప్పిపోయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వెతుకుతారు కదా. వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీకు ఆజ్ఞలను మరుచువాడను కాను. నీ ఆజ్ఞలంటే నాకు భయం ఉంది, మీ ఆజ్ఞలంటే నాకు భయం. అంటే నిజంగా ఆయన కుటుంబంలో ఎవరైనా తప్పిపోతే, కనబడకపోతే మీరు అనుభవించే వేదన ఎంత స్థాయిలో ఉంటుందో దేవుడు అనుభవించే తీవ్రత కూడా అంతేనండి. అది మీకు అర్థం కావాలి. ఆ దేవుడు ఏంటండి, ఆయన పెద్ద మనసు అండి, ఆయన గట్టి మనసు అండి. ఆయనకు పుట్టినవాడువే నువ్వును, ఆయన ఆత్మే నీలో ఉంది. నీకే స్వభావం ఉందో ఆయనకి అదే స్వభావం. నీలాగా ఆలోచిస్తున్నాడు ఆయన కూడా. గుండె పగిలిపోయింది ఆయనకి, రోదిస్తున్నాడు ఆయన. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూడండి. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం ముందు 11వ వచనం చదివి తర్వాత పైనుంచి చదువుదాం. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేను నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. అంటే గొర్రెల కోసం చెప్తున్నాడు ఈ మాట, జంతువుల కోసం చెప్పట్లేదు. మనం తప్పిపోయిన గొర్రెలుగా ఉంటే, కనబడకుండా పోతుంటే వెతుక్కుంటున్నాడటండి ఆయన. యజమాని వెతుక్కుంటున్నాడు. ఏమైపోయారు? వాడు అభంశుభం తెలియని వాడండి, అమాయకుడండి. ఏ మాట చెప్పినా నమ్మేస్తాడండి. ఎవరు రమ్మన్నా వాళ్ళతో ప్రేమగా వెళ్ళిపోతాడండి. ఎవరు మోసగిస్తారో అనే భయంతోనండి తల్లిదండ్రులు కొన్నిసార్లు వాళ్ళ పిల్లల కోసం చెప్తూ ఉంటారు. వాడు చాలా అమాయకుడండి, వాడు వయసు పెద్దదే కానీ ఎవరు చెప్పినా నమ్మేస్తాడండి. తమ పిల్లల కోసం వాళ్ళకి కలిగే ఆందోళన, ఆవేదన. ఈ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. నేను వెతకడానికి వెళుతున్నాను. వెతకడానికి ఏంటి? యెహోవా వెతకడానికి వెళ్ళాలా? వెతుక్కుంటున్నాడా? నీ పిల్లలు ఇంటికి రాకపోతే నువ్వు వెతుక్కోవా? నీ భర్త ఇంటికి రాకపోతే, కుటుంబంలో ఏ వ్యక్తి అయినా రాకపోతే, కనబడకపోతే నువ్వు వెతుక్కోవా? వెతుక్కుంటావు. తప్పిపోతే వెతుక్కుంటావు. మరి మనం తప్పిపోతే దేవుడు వెతుక్కోడా? వెతుక్కుంటాను అంటున్నాడు. చూడండి, వెతుక్కుంటాడట. ఈ వెతికే బాధ్యత ఎవరిది? ఇప్పుడు పైనుంచి చదవండి, 34వ అధ్యాయం పైనుంచి. నరపుత్రుడ, ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచింపు. ఆ కాపరుల తిట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. ఒరేయ్, ఎంతసేపు కడుపు కోసం ఆలోచిస్తారంటరా? గొర్రెల కోసం ఆలోచించండిరా. తప్పిపోతున్నారు చాలా మంది. కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవాళ్ళని కదా. కాపరుల పనేంటి? చూసుకోవాలి కదా పిల్లల్ని. ఏమండి, బడిలో ఎందుకు వాచ్మెన్ పెడతారు? అక్కడ సెక్యూరిటీ గార్డుని ఎందుకు పెడతారు? ఆయాలను ఎందుకు పెడతారు? పిల్లలు తరగతిలోంచి బయటకు వచ్చి ఎటుపడితే అటు వెళ్ళిపోకూడదు. గేటుకి తాళం వేస్తారు, గేట్ లోపల ఉంచుతారు. జాగ్రత్త. ఎందుకంటే రోజులు బాగాలేవు. బయట దొంగలు తిరుగుతున్నారు, శత్రువులు తిరుగుతున్నారు, పిల్లల్ని అమ్ముకునే వాళ్ళు తిరుగుతున్నారు, అవయవాల కోసం పిల్లల్ని చంపేసే వాళ్ళు తిరుగుతున్నారు, గ్యాంగులు తిరుగుతున్నాయి. కాపాడుకోద్దా పిల్లల్ని? కాపాడుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, కాపరులు గొర్రెలను మేపవాళ్ళు కదా. 3వ వచనం, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. తింటున్నారా? బాగా కొవ్వు పట్టింది మీకు. 4, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగములు గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠినమైన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. సంఘాల నాయకుల గురించి చెబుతున్నాడు ఇక్కడ. చెప్పండి, ఇక్కడ చెప్తున్నాడు అదే. ఎలా ఉన్నారు ఈరోజు నాయకులు? మందకు మాదిరిగా లేరండి, మందకు రాజులు. నేను చెప్పాను కదా, గొర్రె రాకపోతే
గొర్రె ఎక్కడుందో వెతకాలి కదా. గుడికొచ్చిన గొర్రెల్ని ఒక కొండ గొర్రె చూసి అంటుంది, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ, గెట్ అవుట్, పోండి ఇక్కడి నుంచి అంటే అప్పుడు ఏమనుకోవాలి? గొర్రెలు తగిలేస్తుంటే నువ్వు గొర్రెలు కాపరవేనా? దేవుడేమో ఒక్క గొర్రె కోసం ఆయన వెతుక్కుంటున్నాడు. ఆ గొర్రె విలువ నీకేం తెలుసు? ఆత్మ విలువ నీకేమని తెలుసా? ఆ వ్యక్తి విలువ నీకేమని తెలుసా? పోలేంటే పర్లేదు, ఇంకా 3 కొడుకులు ఉన్నారు, కొడుకు పోతే ఏంటి అనుకున్నారా? ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరా ఏడుస్తున్నారండి, నా కొడుకు చచ్చిపోయాడేమోనని. కొడుకులు ఉన్నారు ఇంకా, కానీ వాడు తిరిగి వచ్చాడు. కావాలి వాడికి, వాడు కూడా కావాలి. ఒక్కడు ప్రాణం పోకూడదు, అందరూ వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి. ఇది స్వార్థమా? ప్రేమ అండి, స్వార్థం కాదు, ప్రేమ. కుటుంబం పట్ల బాధ్యతది. మరి ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాం మనం? సంఘాల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారో తెలుసా వీళ్ళు? ఆయన వస్తే రాపదే పోవయ్యా. ఆ ఒక్క ఆత్మను వెదకి రక్షించారు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు లోకానికి? చూడండి, ఒక మంచి మాట. ఆ మాట చదువుకున్న తర్వాత ఇక్కడికి వద్దామండి. యేసుప్రభు ఎందుకు వచ్చాడండి, ఎందుకు వచ్చారో చూద్దామా? లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. మన కోసమే, గొర్రెలు అంటే ఇక్కడ మన కోసమే చెప్తున్నాడు. లోకాసువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. అసలు యేసుప్రభు ఎందుకు వచ్చారంటే భూమి మీదకి? ఎవరైనా నశించిపోతే నశించిన దాన్ని వెదకి 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 ఎవరిని వెతుకుతారు చెప్పండి? తప్పిపోయిన వెతుకుతారా, కళ్ళ ముందు వెతుకుతారా? బైబిల్లో వెతకి అనే పదం ఎందుకుంది? ఎప్పుడు వెతుకుతారు మీరు? కనిపించిన వాడిని కదా వెతుకుతారు మీరు, తప్పిపోయిన వాడిని కదా వెతుకుతారు మీరు. యేసుప్రభు పరలోకా నుంచి భూమి మీదకి ఎందుకు అడుగు పెట్టాడో తెలుసా? తప్పిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి. రక్షించుద్దా? రక్షించే బాధ్యత మనకు లేదా? చాలా మందికి అసలు పట్టింపు లేదండి. ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. అంటే నీకు బంధాల విలువ తెలియదు కదా, నీకు మనుష్యుల విలువ తెలియదు కదా, ఒక ఆత్మ విలువ నీకు అర్థం కాలేదు కదా, కనబడకపోయినా నీకు బాధ్యత లేదు కదా. నిజంగా నీ కుటుంబంలో వ్యక్తి కనబడకుండా పోతే నువ్వు ఊరకుండగలవా? నువ్వు అతను ప్రేమిస్తే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? పరుగులు తీస్తావే, వెతుకుతావే, కుమిలిపోతావే. మరి ఈరోజు నశించిపోతున్న సమాజం గురించి ఎందుకు ఈ బాధ్యత ఎవరికీ లేదు? నువ్వు కుటుంబీకుడు కాదా? లోకం అంతా ఎటు వెళ్ళిపోతుంది? నాశనం. తప్పిపోతున్నారు అందరూ, త్రోవ తప్పి అంటాడు చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం చదవండి ఆ మాట. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? తప్పిపోతున్న వాళ్ళు. రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అండి. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. త్రోవ తప్పిపోతున్న వాళ్ళని చూసి నువ్వు బాధపడవా? నశించిపోతున్న వాళ్ళు చూసి నువ్వు బాధపడద్దు? ఎవరాళ్ళ గెలుపుతాం మనకేంటండి? ఎంత ఈజీగా తీసుకున్నావు నువ్వు. వాడిని ఫ్యామిలీ కాదనే కదా. ఏదో యాక్సిడెంట్ జరిగిందండి, ఎవరోలే ఏంటి మీ వాళ్ళు ఏంటంటే, అవునా అమ్మో, నీ వాళ్ళు అనేసరికి ఎంత ఎఫెక్షన్. నీ వాళ్ళు అనేసరికి లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు? దేవుని కుటుంబం అర్రా వాళ్ళు. అందుకే ముందు ఆ మాట చదివించారు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో వాళ్ళని బంధువులయ్యా, వాళ్ళని అన్నదమ్ములు. మరి వాళ్ళు తప్పిపోతుంటే, వక్ర మార్గాన్ని వెళ్ళిపోతుంటే నీకు చింత లేదా? ఎందుకు లేదు చింత? చింతుంది గనుకనే పిలిచాడు, రా యోనా వెళ్ళు, తొందరగా వాడెక్కో, వెళ్ళు, వెంటనే ఆ నినివే పట్టణానికి వెళ్ళి చెప్పు. ఎలాంటి తెలుసండి యోనా? మనలాడు దొంగోడు, అప్పచెప్పిన పని చేయడు. తర్షీషు వెళ్ళి వాడెక్కాడండి. నువ్వు వెళ్ళవలసిన ప్రదేశం ఏంటి? నువ్వు ఎక్కవలసిన వాడేంటి? నువ్వు వెళుతున్న ప్రదేశం ఏంటి? అంతేనండి. సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు. ఎంతమంది చీట్లు వేయగా చీటు ఎవరి పేరు మీద వచ్చింది? కిందకి వెళ్ళి బాటంలో పడుకున్నాడట, ఎవడైనా డిస్టర్బ్ చేస్తాడేమోనని.
సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే నీకు పట్టింపు లేదు కదా, గుర్రు పెట్టి నిద్రపోతున్నా కదా, ఎంత బాధ్యత రాహిత్యం అయ్యా నీకు. అసలు నీకు బాధ్యత ఉందా? చీటి ఇతని పేరు మీద వచ్చిందట. బాబు లెగు బాబు, ఎవరు బాబు తమరు, మీ పేరు మీద చీటి వచ్చింది. యోనా గారు మీరేనా? నేనే బాబు. ఏంటి చీటి మీ పేరు మీద వచ్చింది, ఇందులో ఎవడో దుష్టుడని మేము చీట్లు అయితే నీ పేరే వచ్చింది. అవునా, ఏం జరిగింది? బయటకు వచ్చి చూడండి. అంతేనండి, బయటకు వచ్చి చూశాడు, సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. అర్థమైపోయింది ఇదంతా నేను దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చింది. ఏం చేయమంటాడు? అడగడానికి భయం కదా, నన్ను ఇసిరండి సముద్రంలోకి, ఎందుకంటే వచ్చింది అలలు నా కోసమే, నేను వెళ్ళాలి అంటే ఆయనే చూసుకుంటాడు. ఎత్తి కుదేసేయండి నన్ను సముద్రంలో అన్నాడు. అంతేనండి, ఒక్క ఇసిరిసిరారండి. ఎవరిని? యోనాని. ఎంత నమ్మకం యోనాకి, ఏడు చచ్చిపోతాడనే, నన్ను ఎలా బతికించుకోవాలో, నన్ను ఎలా తీసుకెళ్ళాలా ఆయనకి తెలిసిలే అనే పంతమైంది. సామాన్యుడు కాదు సుమా. మొత్తానికి క్యాచ్ పట్టింది. ఏది? తిమింగళం. 3 రోజులు పనిష్మెంట్ ఇచ్చాడు. తప్పు అయిపోయింది, మహాప్రభు క్షమించని చీకట్లోంచి ప్రార్థన చేశాడు. సరే కక్కే అన్నాడు, కక్కేసింది. బయటకు వచ్చాడు, నినివే వెళ్ళాడు, అందరికీ చెప్పాడు. అందరూ మారారా? రాజు మొదలుకొని సేవకుడు పనోడు వరకు అందరూ గోనెపట్టు కట్టుకొని, అమ్మ బాబు దేవుడు ఇంత ఉగ్రత ఇచ్చేపోతున్నాడా, మహాప్రభు మమ్మల్ని క్షమించయ్యా. మారు మనస్సు వచ్చేసింది అందరికీ. మారు మనస్సు వచ్చేసి అందరూ బాగుపడిపోయారట. ఏడు ఈ మాత్రం దానికన్నా తీసుకొచ్చామని అలిగి ఊరవతలకి వెళ్ళి కూర్చున్నాడటండి. ఏమండి, యోనా గ్రంథంలో ఊరవతలకి వెళ్ళి కూర్చుంటే పాపం కొడుకులు పోన్లే ఎండలో ఉన్నాడని చెప్పి వెంటనే ఒక సొరచెట్లు వేసిందండి తమాంతంగా. నీడ కోసమని దేవుడు సొరచెట్లు లేపాడట. సొరచెట్లు లేపగానే పైకి చూశాడా, ఇది ఒకటి తక్కువ మాకు అని అనుకున్నాడు లోపల. గొప్ప నీడని ఇచ్చావులే మాకు, చేసిందంతా చేసి నన్నే 3 రోజులు లోపల పనిష్మెంట్ ఇచ్చి ఇప్పుడు వెళ్ళి చెప్పేసరికి అంతా మారిపోయారు, ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు పంపడం? పంపొద్దా? నువ్వు చెబితే కదా మారేదాళ్ళు. నువ్వు వెళ్ళకపోతే అలాగే దేవుడు అరుతాడా ఆకాశం నుంచి, రే మారండ్రా అంటాడా? అలాగంటే మనం ఎందుకు చెప్పండి, సువార్త ఎందుకు చెప్పండి? ఆయనే ఆకాశం నుంచి ఒక కేకేస్తే చాలు మొత్తం ప్రపంచం అంతా మారిపోద్ది. ఆయన అలా చెప్పాలనుకోలేదు. ఈలోపు సొరచెట్టుకి పురుగులు తినేసేటండి. సొరచెట్టు పోయేసరికి మళ్ళీ ఎండ వచ్చింది. ఎండ వచ్చేసరికి వెంటనే కోపం వచ్చేసి, ఎందుకు బ్రతుకు అనుకొని తెగ బాధపడిపోయి విసుక్కుంటున్నాడటండి. అప్పుడు దేవుడేమన్నాడు తెలుసా? రే నాన్న, చదువుదాం మాట. యోనా గ్రంథం 4వ అధ్యాయం 10-11. యోనా గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండా, నీళ్ళే లేదు, ఏ రోజు విత్తనం వేయలేదు, ఒక రాత్రే పెరిగింది ఒక సొర చెట్టు, ఒక రాత్రిలోగానే వాడిపోయింది కదా. ఈ సొర చెట్టు విషయంలోనే నీడపోయిందని ఏదో నువ్వు బాధపడిపోతున్నావే. అయితే 120,000 అంటే 120,000 మంది అటండి. 1,20,000. 120,000 మంది కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనం, బహుపశువులను గల నినివే మహాపట్టణం విషయంలో నేను విచారపడవద్దా? అంటే దేవుడు విచారపడుతున్నాడా? చెప్పండి. దేవుడికి ఏంటి విచారం లేదు అనుకుంటున్నారు. దేవుడు 24 గంటలు రంభా వరసి మేనకన వేసుకొని ఏమంటే వాళ్ళకి డ్యాన్సులు వేస్తుంటే చూస్తున్నాడు అనుకుంటున్నారా? అక్కడ గానా బజానా జరుగుతుంది, తైతక్కలాడుతున్నారు అక్కడ అందరూ. దేవుడు భూమి మీద మనుషులు మర్చిపోయాడు, అందగత్తెల అప్సరసల తాలూకు నృత్యంలో నిమగ్నం అయిపోయాడు. మన దేవుడు అలాంటివాడు కాడు. అలాగని మన దేవుడి కోసం చెప్పబడలేదు. ఆయన గానం కోసమో, దేనికోసమో, స్త్రీ మోహం కోసమో, ఏమండి అందం కోసం ఆశపడేవాడు కాడు ఆయన. ఆయన కోరుకునేది తన పిల్లల క్షేమం, తన కుటుంబ క్షేమం. మనమైన కుటుంబం కదా, కనుక మన కోసమైన విచారపడడా? దేవుడు అంటున్నాడు, నేను విచారపడినా నాకు బాధ ఉండదు అనుకున్నావా? అదంతా నా పిల్లలు కాదనుకున్నావా? ఎలా బాధపడకుండా ఉండగలనయ్యా? వాళ్ళు చచ్చిపోతే నరకానికి పోతారు, నా బాధ ఎవరితో చెప్పను. వాళ్ళంతా నా మాట వదిలి తప్పిపోయారు, ఎటో పోతున్నారు వాళ్ళంతా. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు కావాలి, ప్రకటించేవాళ్ళు కావాలి.
అంటే ప్రకటించే వాళ్ళకి ఎంత డిమాండ్ ఉందో ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఏమంటే ఉల్లిపాయ రేటు భయంకరంగా పెరిగిపోయింది అనుకోండి, కిలో ఉల్లిపాయ 120 అనుకోండి. అప్పుడు ఉల్లిపాయ అన్నం ఎన్ని కొనుక్కుంటారు మీరు? కిలోలు కొనుక్కుంటారు ఏంటి? బాబు ఒక 2 ఉల్లిపాయలు ఉంటాయి బాబు, ఓ 10 రూపాయలకి, లేదా ఒక 50 రూపాయలకి 2 ఉల్లిపాయలు ఉంటాయి బాబు. డిమాండ్. ఈరోజు దేవుడుకున్న డిమాండ్ ఏంటో తెలుసా? మనమే అంటే ఆయన కోసం నశించిపోయిన వాళ్ళని వెతికి రక్షించేవాళ్ళు. యేసు చేశాడు ఆ పని. యేసు చేశాడండి. చాలా సందర్భాల్లో టీవీలో కొంతమందిని చూపిస్తుంటారండి. కొంతమంది ఏ బాధ్యత తెలుసా అండి? ఎవరైతే మిస్సింగ్లో ఉంటారో వాళ్ళందరినీ వెతికి పట్టుకుంటూ ఉంటారండి వీళ్ళు. అన్వేషణ అని, మిస్సింగ్ అని కొన్ని ప్రోగ్రామ్స్ టీవీలో వస్తుంటాయండి. ఈరోజు సోషల్ మీడియాకి అందరూ అలవాటు పడిపోయారు కాబట్టి స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయారు, కానీ టీవీలు ఎవరు చూడడం మానేశారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏంటంటే తప్పిపోయిన వాళ్ళు వెతుక్కొని ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పే వాళ్ళు ఉన్నారు కొంతమంది. చాలా బాధ్యత కలిగిన వాళ్ళు అండి వాళ్ళు. నిజంగా వాళ్ళకి పిల్లల్ని కానీ, తల్లుల్ని కానీ, తండ్రులను కానీ, వాళ్ళు కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిరిగి అప్పగిస్తే ఆ కుటుంబం ఎంత సంతోషపడిపోద్దో ఆలోచించండి. ఎంత ఆనందం. మరి ఈరోజు ఒక మనిషి పడే ఆనందమే ఇంత ఎక్కువైతే, తప్పిపోయిన తన పిల్లలను తన దగ్గరికి చేర్చడానికి ఎవరు కష్టపడతారో, ఎవరు శ్రమిస్తారో, ఎవరు ఒక బ్రిడ్జ్గా, మార్గంగా నిలబడతారో వాళ్ళని చూసి తండ్రి సంతోషించాలంటారు చెప్పండి? కోల్పోతాను అనుకున్న నా కొడుకులందరినీ నా దగ్గర తెచ్చేసావయ్యా యోనా, ఐ లవ్ యూ. యోనా అంటే ఎందుకు ప్రేమ దేవుడికి? ఒరే నాన్న, నువ్వు చెప్తేనే వింటారు వాళ్ళు. ప్రవక్తలు చాలామంది ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పేటట్లుగా ఎవరు వాక్యం చెప్పరు. ఏమిటి, రాజు మొదలుకొని కిందనున్న వ్యక్తి వరకు, పనివాడు వరకు, దేశమంతా కూడా గోను పట్టు కట్టుకొని మారు మనసు వచ్చేసిందంటే ఏమనుకోవాలి చెప్పండి? ఎలా చెప్పుంటాడు యోనా, ఎంత గట్టిగా చెప్పుంటాడు. యోనా గ్రంథం అంతా చదవండి, చాలా బాగా చెప్పాడండి. మంచి ప్రసంగికుడు, మంచి వాక్యోపదేశకుడు. మరి మీలో ఎంతమంది వాక్యోపదేశకులు ఉన్నారు చెప్పండి? అందుకే కదండి రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ దేనికి పెట్టాం? లాభాల కోసం కాదండి. అనేక మంది పనివారు కావాలి. కోత చూస్తే విస్తారంగా ఉంది, పనివాళ్ళు లేరు. దేవుని కొరకు ప్రజలను సంపాదించేవాళ్ళు కావాలి, దేవుని కొరకు ప్రజలను కూడగట్టేవాళ్ళు కావాలి. నిజమండి. అలాంటి వాళ్ళు చూస్తే దేవుడికి ఎంతో సంతృప్తి. అంటే ఎవరైతే నిజంగా దేవుని కోసం ఏ కల్మషం లేకుండా దేవుని కొరకే నేను ప్రజలను సంపాదించాలి అనుకొని, చాలామంది దొంగలు ఉన్నారు సుమా. ఏంటి, సంఘాన్ని కూడగొట్టుకొని సంఘం వల్ల బ్రతకడం. ఏది ఎందరు చూసారు? దొంగ కాపరులు. గొర్రెలు బొచ్చు తింటున్నారట, కొవ్వును తినేస్తున్నారట, ఏమండి బాగా మందలన్నింటినీ వాడుకుంటున్నారట. దొంగ కాపర్లు అన్నాడు అందుకే వాళ్ళని. ఈరోజు చాలామంది ఎందుకు కూడగట్టుకుంటున్నారు మనుషులంటే, వాళ్ళ నుంచి వచ్చే డబ్బు, లాభం, మంచి ఇన్కమ్ ఉంది వాళ్ళ వల్ల. బాగా వాక్యం చెప్పి బెదిరించేసి డబ్బులు ఇచ్చి పాపం అమాయకులు కదండి గొర్రెలు, పాపం అలా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తారండి. అందుకే వీడు మేపుతున్నాడు వాళ్ళన్నిటిని. అందుకు మేపొద్దు డబ్బుల కోసం. ఇలా డబ్బుల కోసం మేపే వాళ్ళకి మీరు వధక గురి కాకండి అమాయకులారా. ఎవరైతే మిమ్మల్ని నిజంగా పరలోకానికి నడిపించే నాయకుడుగా ఉంటాడో వాళ్ళ కింద ఉండండి. వాళ్ళు మంచివాళ్ళు. మంచి నాయకుడు పచ్చిక బయళ్ళ దగ్గరకు గొర్రెల మందలు నడిపిస్తారట. తినమ్మ, బాగా తినండి, చక్కగా పచ్చగా ఉంది ఇక్కడ, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తారట. పచ్చిక గల చోట్ల యెహోవా నా కాపరి. ఎంత మంచి మాట అండి దేవుని గురించి. నిజంగా కీర్తనాకారుడు రాసిన ఆ మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎంత మంచి మాటలు ఇవన్నీ. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తుందట. నాయకుడు, గొర్రెల కాపరి. అలాంటి నాయకుడి కింద ఉండండి. పొగరబోతు నాయకుళ్ళు, ప్రసంగాల పిచ్చోళ్ళు, మీ దగ్గర డబ్బులు వసూలు చేసే వసూలు రాజాలు, వాళ్ళ దగ్గర ఉండకండి. చాలామంది దొంగలు ఉన్నారు అలాంటి వాళ్ళు.
గొర్రెలను అమ్ముకొని తిని బ్రతికేవాళ్ళు, మందలన్నింటినీ కూడా నరకానికి పంపించి వీడు కూడా నరకానికి పోయేవాడు. వద్దు. మంచి నాయకులు కావాలి దేవునికి. ఎందుకు? కనిపించటం లేదండి, నా వాళ్ళు కనబట్టలేదండి, ఎవరైనా వెతికి తెస్తారా? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు విచారించట్లేదా? ఎంతమంది సమాజంలో కోల్పోతున్నారో, తన యొద్దకు రాకుండా తమ మార్గమును చెరిపేసుకున్నారట నరులు. ఆదికాండంలో చెప్తాడు కదా, నరులట ఏం చెరిపేసుకున్నారట? 6వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఎన్నో వచనం. తమ మార్గములను చెరిపివేసుకొనిరి, చెడుతనంతో నిండిపోయి ఎక్కడికైతే వెళ్ళాలో ఆ మార్గాన్ని తప్పిపోయారట. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారట. మరి మళ్ళా వాళ్ళందరినీ ఒక మార్గంలోకి తీసుకుని రావాలంటే మంచి నాయకుడు కావాలి. కనిపించని వాళ్ళు మరలా తిరిగి కనిపెట్టి తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. తీసుకెళ్తారా మీరు? చెప్పండి, తీసుకెళ్తారా మీరు? తీసుకెళ్ళాలండి. తీసుకువెళ్ళకపోతే ఎలా? ఎంతోమంది తప్పిపోయి, ఎంతోమంది కనబడకుండా. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యేసుప్రభువు వారు ఏమంటారు చూడండి, మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడి యొగును. వాటిని తోడుకొని రావాలను అంటున్నాడు చూడండి. నడిపించాలి. మిమ్మల్ని నడిపించే దాన్ని బట్టి కదండి మీరు నడుస్తారు. పిల్లలకు మంచి నేర్పిస్తే మంచి మార్గానుగానే వెళ్తారు. దుష్టత్వం నేర్పిస్తే చిన్నప్పటి నుంచి అబద్ధాలు, బూతులు, దొంగతనాలు నేర్పిస్తే అవి నేర్చుకుంటారు వాళ్ళు. కాపరి మందకు ఏమి నేర్పించాలి? మంచి. కనుక యజమానుడు తప్పిపోయిన తన కుటుంబం కోసం ఎదురు చూస్తున్నాడు. నా కుటుంబీకులేరి, ఎంతోమంది నా పిల్లలు తప్పిపోతున్నారు, నా కుమారులందరూ నాకు కాకుండా పోతున్నారే, నా కొడుకు నా దగ్గరకు రావాలి, నా కొడుకు నా దగ్గరకు రావాలి అని ఒక కన్న తండ్రి ఎదురు చూస్తున్నాడు. అదే కదా తప్పిపోయిన వాడిని గూర్చి, తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉపమానంలోని భావం. ఎదురు చూస్తున్నాడు తండ్రి, నా కొడుకు ఎప్పుడు వస్తాడని. అక్కడ ఆ సందర్భంలో కొడుకు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు. కానీ అందరు కొడుకులు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చేస్తారా చెప్పండి? రారు. ఎందరో వాళ్ళ తప్పును వాళ్ళకి చెప్పి, ఇది నీ తండ్రి ఎదుట నువ్వు విరోధంగా ఉన్నావయ్యా, ఇది మంచి పద్ధతి కాదయ్యా, నువ్వు వెళుతున్న త్రోవ సరైనది కాదయ్యా అని చెప్పి తీసుకొని రావాలి దేవుని మార్గంలోనికి. అలా మళ్లించిన వారిలో ఎందరో ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఉన్నారు. ఈ తరంలో మీరున్నారు. మనం చెయ్యాలి. ఎందుకు సువార్తలకు వెళుతున్నావు? ఎందుకు బహిరంగ సభలకు వెళుతున్నావు? ఎందుకు మైకులు పట్టుకొని గొంతు చించుకొని ప్రజల మధ్య మన ఆర్తనాదాన్ని ఎందుకు వినిపిస్తున్నావు తెలుసా? వాళ్ళు మత ప్రచారం అన్నా, వాళ్ళు దూషిస్తున్నా, వాళ్ళు ఏమనుకుంటున్నా ఎందుకు మనం చెబుతున్నావు తెలుసా? వాళ్ళని కాపాడాలి. తప్పిపోయిన వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకుని రావాలి. నా కొడుకు రాడనుకున్నాను, ఆయన వచ్చేసాడు, నా కొడుకు వచ్చేసాడు. నా కొడుకుని తెచ్చేసావా? నిజంగా కొడుకును కోల్పోతే యోసేపు ఏమండి, యాకోబుకు ముద్దులు కొడుకండి, విచిత్రమైన అంగిని కుట్టించాడట. మిగతా అన్నదమ్ములందరూ అసూయపడ్డారు అతన్ని చూసి. వీణ్ణేరా కలలు చెప్పేవాడు, నాన్న వీడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఏమంటే. ఎందుకంటే యాకోబుకి రాహేల్ అంటే చాలా ఇష్టం, అవునా? యాకోబుకి 4 భార్యలు ఉన్నా అందులో ఎక్కువ ఇష్టపడేది రాహేలే. ఆ రాహేలుకు పుట్టినోడే యోసేపు. అందులో బెన్యామీను చిన్నోడైనా మొదటి పుట్టినోడు కదా రాహేల్కి. అందుకే రాహేల్ మీద ఉన్న ప్రేమ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? యోసేపు మీదకి వెళ్ళిపోయింది. అలాంటి యోసేపును వీళ్ళు ఎంత దుర్మార్గంగా, అన్నదమ్ములు తోడబుట్టిన వాళ్ళు, వాడిని కొట్టి గుంటలో పడేసి, ఏదో రూబేని చెప్పాడు కాబట్టి పెద్దోడు మాట విందాంలే, అలా చంపేద్దాం అనుకున్నారు ముందు. కానీ వాడిని కొట్టి పడేసి గోతుల నుంచి తీసి ఐగుప్తులకి అమ్మేశారు. ఇంటి దగ్గరికి వచ్చి నాన్నతో ఏం చెప్తాను తెలుసా? నాన్న క్రూర మృగం చంపేసింది నాన్న తమ్ముడిని. ఏమంటే ఆ వృద్ధాప్యంలో తండ్రి ఏమైపోతారు చెప్పండి? రాహేల్ని ప్రేమించి 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 14 సంవత్సరాలు కొలువు చేశాడు మహానుభావుడు. అంత లవ్ రాహేల్ అంటే. రాహేల్ అంటే 14 సంవత్సరాల లవ్. అలాంటి
ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన రాహేలుకు పుట్టిన కొడుకు ఎంతో ప్రాణాన్ని పెట్టుకున్నాడే యాకోబు ముసలోడు. యాకోబు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, కొడుకులు చెప్పిన అబద్ధాన్ని విని తన బట్టలు చింపుకొని, ఆదికాండం చదువుదాం 37వ అధ్యాయం 34వ వచనం, ఆదికాండం 37:34 వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని నడువును గోను పట్టు కట్టుకొని అనేక దినములు కొడుకు విషయమై అంగలార్చి ఏడుపట, అయ్యో నా కొడుక, నా కొడుక, నా కొడుక, నా కొడుక. అతని కుమారులందరూ, కుమార్తెలు, కూతుర్లందరూ చాలా ఓదార్చడానికి ట్రై చేశారట. కానీ అసలు యాకోబు అన్కంట్రోల్ ఏడుపు. నేను అంగలార్చుచు ఏడుస్తూ నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను, అవసరమైతే చచ్చిపోతాను. ఏంటంటే అంత ప్రేమ కొడుకంటే. అతని కోసం ఏడ్చట, నేను అలా ఏడుస్తూనే చచ్చిపోయి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడండి. అబ్బా, వాట్ ఏ లవ్! ఒక కొడుకు మీద తండ్రికి ఎంత ప్రేమ! ఎంత ప్రేమించిన కొడుకు చాలా సంవత్సరాల తర్వాత కనబడితే ఎలా ఉంటుందంటే తండ్రికి, అరే నాన్న నువ్వు చచ్చిపోయావని అబద్ధం చెప్పారా ఈ దుర్మార్గులందరూ. చివరకు నువ్వే దిక్కయ్యావురా, ఈ కుటుంబం అంతటిని కాపాడడానికి ఆకలితో చచ్చే ఈ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టావయ్యా అని నిజంగా యోసేపుని యాకోబు చూసినప్పుడు, ఏదో బైబిల్లో సింపుల్గా వ్రాయబడింది అంతే, కానీ చూసినప్పుడు ఎలా ఉంటుందండి? అసలు ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ ఫీలింగ్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే, టైం ట్రావెల్లో అక్కడ మనం అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళిద్దరి మధ్యన పరిస్థితి చూస్తే కళ్ళతోని, అబ్బా ఇన్ని సంవత్సరాలు లేడనుకున్న కొడుకు ఒక్కసారిగా కళ్ళ ముందు కనబడేసరికి, అది పెద్ద స్థితిలో ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని కుటుంబం అంతటిని రక్షించి ఒక గొప్ప బాధ్యత కలిగిన కొడుకు, మై సన్, నా కొడుకు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితిని చూసినప్పుడు ఎలా ఉంటుందండి యాకోబుకి? ఎంత ఆనందం! ఏమండి, ఇది యాకోబు ఆనందం కాదండి, పరలోకపు తండ్రి ఆనందం. యాకోబు దగ్గర మీ పరలోకపు తండ్రిని గుర్తుపెట్టుకోండి. మనం అన్నదమ్ములమే, ఎలాంటి వాళ్ళమే? ఏమండి, బాధ్యత లేదు, తమ్ముళ్ళ మీద బాధ్యత లేదు, కుటుంబం మీద బాధ్యత లేదు. ఎవడలా పోతే నాకేంట్లే, నా మట్టుకు నేను నా సంఘం ఉంటే చాలు, వీళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు నేను గట్టిగా మేస్తాను, ఏమండి అవసరమైతే గొర్రెలని కోసుకొని తింటాను. ఇందాక చెప్పాడే దొంగ కాపరులు. అలాంటి వాళ్ళు వద్దండి దేవుడికి, నమ్మకమైన వాళ్ళు కావాలి. అవునండి, ఏమిటి ప్రజల మధ్యకి నేను ఎప్పుడు మాట్లాడడానికి వెళ్ళిన ప్రజలందరూ చూడగానే నేను ఎప్పుడు నా మనసులో ఇవే తలంపులు వస్తాయండి. ఎలాగైనా వీళ్ళని దేవుడికి దగ్గర చెయ్యాలి, ఎలాగైనా దేవుని ప్రేమను వీళ్ళకి చెప్పాలి, ఎలాగైనా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క విశిష్టతను వీళ్ళకి ప్రకటించాలి అనే మనసు నాకు వస్తుందండి. ఎందుకు? ఈ వేళలో కొద్దిమంది అయినా మారకుండా పోతారా? ఒకరినైనా నేను రక్షించకుండా పోతానా? కొంతమందినైనా సరే దేవుడి దగ్గర నేను తీసుకెళ్లకుండా ఉంటానా? అలా నేను తీసుకువెళితే ఆయన సంతోషం ఎలాంటిది చెప్పను కదా మీకు. పరలోకంలో తండ్రికి కలిగే సంతోషం ఎప్పుడు? 99 నీతివంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక్క పాపిని నువ్వు మార్చి తండ్రి దగ్గర, ఇదిగో నాన్న తెచ్చాను నీకోసం నీ కొడుకును, తప్పుపోయి కనబడట్లేదని నువ్వు అన్నావే, ఆ కనిపించని కొడుకుని ఇదిగో ఈ వెతికి పట్టుకున్నాను నేను అని కొడుకుని తండ్రి ముందు నిలబడితే నీ మీద ఎంత ప్రేమ! నీకు ఎన్ని చేయాలనుకుంటాడు. తప్పిపోయిన కొడుకు రాగానే తండ్రి ఏం చేశాడండి? కొత్త బట్టలు, చేతికి బంగారు ఉంగరం, కొత్త చెప్పులు, మంచి విందు. తండ్రి ఆనందం అది. దూరంగా ఉన్నప్పుడు తండ్రి చూసి పరిగెత్తుకొని వెళ్ళిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, వాడికి స్నానం లేకపోయినా, ఏమండి వాడికి సరైన స్నానం లేదు, మంచి బట్టలు లేవు, మురికివాడిగా తిరిగి వస్తున్నాడు, అయినా తండ్రి ప్రేమ మాత్రం చూసారు ఎలా ఉందో. ఇది ఉపమానం కాదండి, పరలోకపు తండ్రికి మనుష్యుల మీద ఉన్న ప్రేమను చెప్పడానికి యేసే స్వయంగా చెప్పిన ఉపమానము. మీ పరలోకపు తండ్రి అలాంటోడే. తీసుకెళ్తున్నారు ఎవరినైనా చెప్పండి? పరలోకపు తండ్రి దగ్గరికి ఎవరినైనా తీసుకెళ్తున్నారా? రక్షించి కాపాడి, ఒక పాట ద్వారా కాపాడగలుగుతున్నారా? ఒక మాట ద్వారా కాపాడగలుగుతున్నారా? ఒక సోషల్ మీడియా, ఒక ప్రసంగం ద్వారా కాపాడగలుగుతున్నారా? ఏం చేసి కాపాడగలుగుతున్నారో చెప్పండి సమాజాన్ని. మీరు వాక్యం చెప్పరు, ఒక పాటకు సహకరించరు, ఏమండి మీరు స్వయంగా నేర్చుకోరు, మీ పిల్లలకు నేర్పించరు, ఏమండి దేవుని పనికి రారు. మరి ఏం కావాలి? ఏం వచ్చేయాలి మీకు? దేవుడా మాకు వరాలు ఇచ్చే, దేవుడా మాకు ఆశీర్వాదాలు ఇచ్చే, ఓ దేవుడా మా ఇల్లు వాకిళ్ళన్నీ నింపే. ఇదేంతో ఆశీర్వాదాలతోనా? ఏం చేసావని నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలి?
నువ్వేం చేశావని నీకు ఇవ్వాలి దేవుడు ఇవన్నీ. ఆయన సంతోషాన్ని తీర్చని నువ్వు, ఆయన దుఃఖంతో కన్నీళ్లు తొడవని నువ్వు. ఆయన దుఃఖంతో లేడా? విచారపడనా అని ఎందాడు యోనా గ్రంథాలు అన్నాడు కదే, నేను విచారపడనా. విచారం, లోకం కోసం దేవుడు పడుతుంది విచారం. మరి వాళ్ళందరినీ రక్షించే బాధ్యత ఎవరి మీద పెట్టాడు చెప్పండి? యేసు ప్రభు లోకంలోనికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంతో ఆయన మీదకి వచ్చినప్పుడు స్వరం వచ్చిందట, చెప్పు నా కొడుకు కోసం. ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నాకు చాలా హ్యాపీ. ఎందుకు? నశించిన దాన్ని వెతక రక్షించడానికి వెళ్తున్నాడు కొడుకు. తెస్తాడు నా కొడుకు, నా పిల్లలందరినీ తీసుకొస్తాడు. వాడు వెళ్ళాడు అంటే తీసుకొస్తాడు ఖచ్చితంగా. అవునా? వెళ్ళాడు అంటే తీసుకొస్తాడు. మీరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? బడికి వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, వ్యాపారాలకు వెళ్తున్నారు. ఏం తీసుకొస్తున్నారు? ఇంటికి మూటలు తీసుకొస్తున్నారు, డబ్బులు. అవునా? పిల్లలకు మూటలు, మీకు మూటలు, మీ భార్యకు మూటలు. ఏంటి? బంగారం, బట్టలు, తిండి పెట్టండి, వద్దని అన్నాం. మీ భార్యలకు పెట్టండి, మీ పిల్లలకి పెట్టుకోండి. మరి దేవుడికి ఏం తెస్తున్నావు? దేవుడికి ఏం లేదండి, ఎందుకంటే అంత డబ్బులు లేవండి, అయిపోయి ఖర్చు అయిపోయి అంతా. ఈ ప్రసంగాన్ని, ఈ వాక్యాన్ని, దేవుని మాటలని, దేవుడు పడుతున్న ఆవేదన ఈ సమాజానికి చెప్పడానికి ఏది నీ పాత్ర, ఏది నీ కష్టమేది? చిన్న ఉద్యోగం చేసుకునేవాళ్ళు, చిన్ని వాళ్ళు దేవుని పని కోసం, సేవ కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి నాకు. వండర్ఫుల్. గొప్పోళ్ళు డబ్బులు ఇస్తాడు అనుకుంటారు, ఎప్పుడూ గొప్పలు చేయరండి. ఉన్నోడు ఎవడో, లేమిలో ఉన్నవారు, పేదరికంలో ఉన్నవాళ్ళు కష్టార్జితాన్ని రూపాయి దాచి దేవుని కోసం ఇస్తారు. అందుకే పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. పరలోక రాజ్యం వాళ్ళదే. లేమిలో ఉన్నవాళ్ళు చేస్తారండి. దేవుడికి విచారం గురించి సమాజం ఆలోచించదేంటి? ఆయన ముందేమో కోటాను కోట్ల దేవదూతల సింహాసనం మీద కూర్చుంటే పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు చేస్తుంటే, సింహాసనం మీద ఉండి ఆయన ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు చెప్పండి? పరలోకపు తండ్రి ఎవరి కోసం? మా నిమిత్తం ఎవడు పోను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం అండి. నా కుటుంబం తప్పిపోయింది, నా కుటుంబంలో చాలా మంది కనబట్టలేదు, నా కుటుంబంలో జాడ తెలియటం లేదు, వాళ్ళు వెతికి రక్షించే వాళ్ళు ఎవరు అడుగుతున్నాడు. ఏమని? 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. అప్పుడు ఆ శరాపుల్లో తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసి నిప్పు చేత పట్టుకున్న ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. ఎన్నో వచ్చినది? 2వ వచనమా? 8వ వచనం, క్షమించండి, 8వ వచనం. అప్పుడు నేను, దేవుడు అన్నాడు, నేను ఎవరిని పంపుతును? మా నిమిత్తము ఎవడు పోవును? ఎవరు వెళ్తారు చెప్పండి? ప్రభు సెలవీగా వింటిని అంటున్నాడు ప్రభు. మా కోసం ఎవరైనా వెళ్ళి నేను తప్పిపోయిన నా వాళ్ళని తీసుకొని వస్తారా? అప్పుడప్పుడు చూడండి, కనబడట్లేదని కిందనేసి ఎవరైతే వీళ్ళని కనుగొంటారో వాళ్ళకి తగిన పారితోషికం ఇవ్వబడిన అంటారు. అంటే నశించిపోయేదాన్ని ఎవరైనా తీసుకొస్తే వెదకి రక్షిస్తే ఏమంటే పారితోషికం ఉంటుందా లేదా? ఫోన్ పోగొట్టుకున్నారు, ఇంటికి ఎవడో ఫోన్ తీసుకొచ్చాడు, 1,50,000 రూపాయల ఫోను. కనీసం టీ అయినా ఇస్తారు కదండి, కనీసం స్వీట్ అయినా ఇస్తారు కదండి. చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి దండం పెట్టి పొమ్మంటారా? కృతజ్ఞత లేని వాళ్ళు. కనీసం పిలిచి భోజనమైనా పెట్టాలి, వాళ్ళ చేతిలో ఒక 1000 రూపాయలైనా పెట్టాలి. అంటే నిజంగా మీ మనసులో ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదో చెయ్యాలనిపిస్తుంది. ఎందుకంటే 1,50,000 ఫోన్ ఎక్కడా? ఏమండి అసలు ఫోన్ దొరికితే ఎవడని తీసుకొస్తాడండి? తీసుకొచ్చి ఇచ్చాడంటే అర్థం ఏంటి? నీ పర్స్ అందులో 10,000 రూపాయలు ఉంది, తిరిగి ఇంటికి తీసుకొచ్చి నీ పర్స్ నీకు ఇచ్చాడంటే ఏమనుకోవాలి అతన్ని? పోతే పోయింది, అయ్యా ఈ 2,000 ఉంచుకోండి. అయ్యయ్యో నాకెందుకంటే 2,000, నా సంతృప్తి కోసం ఉంచుకోండి అయ్యా. 10,000 రూపాయలు తిరిగి ఇచ్చాయి, పోతే నాకు ఆ 10,000 లేకుండా పోయేది, కానీ మీరు నాకు సహకరించారు, ఇదిగోండి 2,000 రూపాయలు. కృతజ్ఞత మనం వాళ్ళ పట్ల చేసే మేలు. ఈరోజు నిజంగా దేవుని సువార్త ప్రకటిస్తున్న వారి పట్ల మీరు చేస్తున్న మేలేంటి, ఉపకారం ఏంటి చెప్పండి? తిరిగి తీసుకొస్తున్నోళ్ళని, రక్షిస్తున్నోళ్ళని. అందుకే దేవుడు తిరిగి తీసుకొచ్చినందుకు కొడుకునేమన్నా తెలుసా? నాన్న, పరలోకం, భూమి, పాతాళ లోకం, ముల్లోకాలకి నువ్వేనా యజమాని, కమాన్ సిట్ ఆన్ మై థ్రోన్, నా సింహాసనం మీద కూర్చొని ఆయన ఇచ్చేశాడండి. యేసు ప్రభుకి తండ్రి ఇచ్చేశాడు, తన సింహాసనాన్ని ఇచ్చేశాడండి. నా కొడుకులందరినీ తీసుకొచ్చావయ్యా నువ్వు, నా సింహాసనం నీదే. ఏలో నిన్ను మించిన పేరు ముల్లోకాల్లో లేదు, యేసు నామానికి మించిన నామమే లేదన్నాడండి. హ్యాట్స్ ఆఫ్. ఏంటండి దేవుడు అలా ఒప్పేసుకున్నాడు? ఏంటి దేవుడి నామం కంటే యేసు నామం గొప్పదా?
యేసు నామం అంటే అంత గొప్ప నామం, బలీయమైన నామం. ఎందుకైందో తెలుసా? కనిపించని వాళ్ళని వెతికి రక్షించాడు కాబట్టి తీసుకెళ్ళాడు తండ్రి దగ్గర. ఇదిగో నాన్న, నేను రక్షించానయ్యా నీ వాళ్ళని. మరి నువ్వేం రక్షించి తీసుకెళ్తున్నావు ఎవరినైనా దేవుని దగ్గరికి? తీసుకెళ్ళావు. ఆయన ఇచ్చేవి నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు. ఆయన నీ పట్ల చేసే మేలును చూస్తే నువ్వు పొంగిపోతావు. మనం చెయ్యం, అలాంటివి చెయ్యం. ఏమండి, పారితోషికం ఇవ్వాలి కదండి. తెచ్చిన వాళ్ళకి, కనిపెట్టిన వాళ్ళకి తగిన పారితోషికం ఇవ్వబడిన ప్రకటిస్తుంటారే. మరి దేవుడిచ్చే పారితోషికం ఏంటి? బహుమానం అన్నాడు. అందుకే వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉంది, నేను బహుమానాన్ని సిద్ధం చేశానంటాడు. చూడండి, యెషయా గ్రంథం 49:4. యెషయా గ్రంథం 49:4 వచ్చినామండి. యెషయా గ్రంథం 49:4 వచ్చినాం. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడితే ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవా, నా బహుమానము నా దేవుని యొద్దే ఉంది. నేను పడిన కష్టానికి నా దేవుడు ఇస్తాడు నాకు బహుమతి. అంటే దేవుడి దగ్గర తగిన పారితోషికం ఉందా మీ అందరికీ? సంపాదించండర్రా, ఆత్మలను రక్షించండర్రా, ఎంతమందిని దేవుడి దగ్గర తీసుకొస్తారో తీసుకురండర్రా. మీ బహుమానం దేవుడి దగ్గర ఉంది. కావాలా బహుమానం? దేవుడిచ్చే బహుమానం మనకొద్దు. ఏం కావాలి? లోకంలో మనుషులు ఇచ్చే పనికిరాని చెత్త బహుమతులు కావాలి. కప్పు గెలిచిందటండి, ఓ పండగ చేసుకున్నారు, బహుమానం. అందులో నీకేమైనా కడుపు నిండిందా? ఏటో జనాల పిచ్చి, ఏదో వచ్చింది, అదొక గొప్ప. ఏమంటే మన దేశంలో ప్రతి వాళ్ళకి అకౌంట్లో ₹1,00,000 పడిందండి, అది సంతోషం. అందరూ దేశం అంతా సంతోషించవలసింది. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం అంతా కూడా మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చి అందరి అకౌంట్లో ₹1,00,000 డిపాజిట్ చేసేసారండి. ఆహా, ఎంత గొప్ప పండగ చేసుకుంటారు దేశం అంతానా. మరి దేనికి పండగ చేసుకున్నారా మీరు? ఎవడికో కారు వస్తే నీకు పండగ ఏంట్రా? ఎవడికో డబ్బులు వస్తే నీకు పండగ ఏంట్రా? జనాలు మతి లేని జనం, ఆలోచన లేదు. ఏమనంటే గొప్ప పేరు, అదే పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నారు. అందుకే పేరు కోసం సంతోషించడం కాదు, ప్రజల కోసం, దేవుని కోసం సంతోషించేటట్లు ఉండాలి. యెషయా గ్రంథం 40:9 చూడండి. యెషయా గ్రంథం 40:9. సియోను సువార్త ప్రకటించుచున్నదానా? సువార్త ప్రకటిస్తున్నారా? మీరు నిజంగా సువార్త చెబుతున్నారా? ఉన్నత పర్వతం ఎక్కుము యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉంది. నువ్వు సువార్త ద్వారా ఎంతమందిని కాపాడుతావో, కనిపించిన వాళ్ళు ఎంతమందిని కనిపెట్టి ఒక కుటుంబంలో కోల్పోయిన తండ్రి దగ్గరకు తన పిల్లలను తీసుకుని వెళ్ళి బహుమతిగా ఇస్తావో, అప్పుడు నీకేం చేస్తాడు ఆయన? ఏమండి, సువార్త ప్రకటించు యెరూషలేమా, ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఇస్తాను, నీకు ఇస్తాను. ఏంటి నిజంగా దేవుడిచ్చే లోకం ఏంటో ఇప్పుడు మనకు అర్థం కాదండి. ఇలా కన్ను మూయగానే నిజంగా దేవుడి కోసం కష్టపడి చనిపోయిన వాళ్ళం అయితే ఆయన ఇచ్చే లోకం సంతోషాలు, ఆనందాల అమోఘం. ఈ లోకంలో శరీరం పడే సంతోషం ఎంతండి? శరీరం అనుభవించే సుఖం ఎంతండి? ఎంతసేపు సుఖపడుతుంది శరీరం? ఆకలి ఆకలి ఆకలి, తినేద్దాం తినేద్దాం తినేద్దాం. పెట్టారు కుంభం నీతోని పెద్ద, ఏమంటే 100 వెరైటీలు పెట్టారు. ఎంత తింటావు? ఎంతసేపు తింటావు? పోను ఒక అరగంట అన్నీ నంచుకొని చప్పరించి తిన్నావు. ఒక టైం ఇక లాభం లేదండి, అయిపోయిందండి, నిండిపోయిందండి. ఇక వద్దు బాబోయ్, నమస్కారం దండం, పర్లేదు తినండి అంటే, ఇక నేను ఎక్కువ తిండి చచ్చిపోతానండి. ఎక్కువ తిండి చచ్చిపోతాను, ఎక్కువ తినే చచ్చిపోతారు. మరి ఓవర్ ఈటింగ్ చేస్తారనుకోండి, బాడీ ఏముంటుంది? ఆనందంగా ఉండగలదా? ఎందుకోనండి, సరిగ్గా నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. ఏమైంది బాబు, ఈరోజు అరగలేదండి, ఎక్కువ తినేసాను నేను. మరి అదేం సుఖం? ఎక్కువ తినేసినా సంతోషించలేవు, తక్కువ తినకపోయినా సంతోషించలేవు. ఇది ఒక సుఖమేనా చెప్పండి? మనుషులకు భూమి మీద ఏమంటే దొరికే సుఖం, సంతోషం నిమిషాలు మాత్రమే. మరలా నిమిషాలు, ఏ సుఖమైనా. కానీ దేవుడిచ్చే సుఖం శాశ్వతం.
ఆ బహుమానం నీకు కావాలా? అయితే కనిపించటం లేదని దేవుడు ప్రకటనలు ఇచ్చాడు. నా పిల్లలు తప్పిపోయారండి, నా పిల్లలు తప్పిపోయారండి, నా పిల్లలు నాకు తెచ్చిపెట్టండి, నా పిల్లలు నాకు తెచ్చిపెట్టండి, కనబడట్లేదు కనబడట్లేదు కనబడట్లేదు, నా పిల్లలు కనబడట్లేదని దేవుడు వార్తలను పంపిస్తూనే ఉన్నాడు. కానీ మరి మీలో ఎంతమంది వెతికి పట్టుకుంటున్నారు? మనం ఏం వెతుకుతుందో తెలుసా? ఎక్కడ పెళ్లి కూతురుంది, పెళ్లి కూతురుంది, పెళ్లి కూతురుంది వెతుకుతున్నాం మనం. ఎక్కడ పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి కొడుకున్నాడు, పెళ్లికని అమ్మాయిలు. ఎక్కడ మంచి లవర్ ఉన్నాడు, లవర్ లవర్ లవర్, నా కోసం చేతులు కోసుకుని లవర్ ఎక్కడున్నాడా, నా కోసం గుండెకాయ ఇచ్చేసి లవర్ ఎక్కడున్నాడా వెతుకుతుంటాం. ఏమండి? ఉద్యోగులు ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి వెతుకుతుంటాడు. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. దొంగలు వీళ్ళంతా. దేనికి వెతుకుతున్నావు? ఎవరి కోసం వెతుకుతున్నావు? అవి కాదు నువ్వు వెతకాల్సింది. ఏం వెతకాలి? ఎక్కడ దేవుడు పనుంది, ఎక్కడ దేవుడు పనుంది, ఎక్కడ దేవుడు పనుంది, ఎక్కడ తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి నేను కాపాడాలి, వాళ్ళని రప్పించాలి. కనిపించటం లేదని దేవుడిచ్చిన ప్రకటనకు నేను బదులివ్వాలి. ఆయన ఇచ్చే బహుమానాన్ని ఆయన చేతుల మీద నేను అందుకోవాలి. అలా అనుకోండారా. అలా అనుకుంటే అది న్యాయం. మీ పుట్టుకకు ఒక అర్థం. కన్నందుకు తండ్రికి సంతోషం, లేదా మన బ్రతుకు వ్యర్థం. ఇంకెంతకన్నా ఏం చెప్పాలి? నమ్మకమైన పిల్లలుగా ఉండండి. పిల్లలు కోల్పోయిన ఎలుగుబంటి ఎలాగైతే అండి బాధకు గురైపోతుందో తండ్రి, ఆయన కూడా అటే బాధతో ఉన్నాడండి తన పిల్లలు తన దగ్గరికి రాకపోవడాన్ని చూసి. నాశనానికి వెళ్ళిపోతున్న ఈ ప్రపంచాన్ని కాపాడాలి. కాపాడాలి అంటే నువ్వు సేవకుడుగా మారాలి, సువార్థికుడుగా మారాలి, ప్రసంగికుడుగా మారాలి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నీ చేతనైనంత మటుకు వచ్చిన 4 మాటలతో చెప్పు. నువ్వేం పెద్ద మహాజ్ఞాని యూనివర్సిటీ డిగ్రీలు చదవలసిన పని లేదు సువార్త చెప్పడానికి. ఏమండి? చచ్చిపోయిన ప్రశాంతి ఎంత చదువుకుంది నాయన? ఆవిడ ఏ డిగ్రీ చేసింది నాయన? బడికి కూడా వెళ్ళలేదు ఆవిడ సరిగ్గా. ఏమండి? కానీ మైక్ పట్టుకొని సువార్త చెప్తుంది కదా. చెప్పాలి, చెప్పాలి. చెబితేనే నీకు దక్కేది ప్రతిఫలం. ఎదురు చూస్తున్న దేవుని కోసం ఆయన కోల్పోయిన పిల్లల్ని తిరిగి తీసుకెళ్దాం. నాన్న, ఎంతమంది పిల్లలతో నీ దగ్గరికి వస్తున్నాను. ఎంత పొంగిపోతాడు తండ్రి. ఒక్కడనే తెస్తావు అనుకుంటే ఏంట్రా ఇన్ని 100,000 మందిని తీసుకొచ్చావు నాకు, కొడుకంటే నువ్వే నాయన అని పరలోకపు తండ్రి నిన్ను చూసి గర్వపడేటట్టుగా ఉండాలి. అలా ఉందాం. తగిన పారితోషికాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా,